సర్కార్ ఇప్పటిదాకా రైతు భరోసా పథకం కింద అచ్చరాల 21,45,000 మందికి పైకం వేసిందట. ఓదికు రూపాయి కూడా పడతలేవు, పేరుకే పథకం కొలాయించిండ్రు, మళ్ళా సప్పుడు కూడా చేస్తలేరని కొందరు రైతులు అంటుంటే ఇప్పుడు అందరికీ పడ్డాయని ఎవరన్నారు బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాని. 4 తారీఖు నుంచి దినం తప్పించి దినం ఒక్కొక్క ఊరికి అన్నదాతలందరికీ రైతు భరోసా పథకం పైసలు వేస్తామని మంత్రులు చెప్పిండ్రు కదా. అయితే వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఎకరం లోపు ఉన్న 21,45,000 మందికి రైతు భరోసా పైసలు వేసినామని అన్నాడట. అట్లనే దినంకింత ఎకరంన్నర 2 ఎకరాలు ఇట్లా విడతల వారీగా పైసలు పడతాయని అనుకొచ్చుండు. అంటే రైతు రుణమాఫీ కదా, మొదటి విడతల 1,00,000 లోపు, రెండో విడతల 1,50,000 లోపు, మూడో విడతల 2 లక్షల లోపు అన్నట్టే ఈ పథకాన్ని కూడా అమలు చేస్తట్టు ఉండ్రా అని కొందరు అనుకున్నట్టే అమలు చేసేటట్టు ఉండ్రా అంటే అట్లనే కొడుతున్నది. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, మరి కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పైసలు వేస్తామని అంటిరి. ఇప్పటి వరకు రూపాయి కూడా వేయకపోతిరి. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయకపోతిరి. కూపన్ కారట్ల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసుకుంటా పబ్లిక్ కూసున్నారు. అవిడి గురించి పట్టించుకోకపోబడితిరి. దరఖాస్తులు ఇయ్యమంటిరి. పనులు ఓడగొట్టుకొని ప్రజలు గ్రామ సభలకు హాజరుపడి అప్లికేషన్లు పెట్టుకుంటే పనికి పరిలాసు మీదికెళ్ళి మీరు ఇస్తామన్న 4 పథకాలు అమలు కాకపోవడం చూస్తుంటే మీది ఏతుల ప్రభుత్వమే గాని చేతల ప్రభుత్వం కాదు అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.